హాయ్ అండి, నేను మీ అమూల్య మేకప్ ఆర్టిస్ట్. ఈ రోజు కాంటోర్ అనేది ఎలా యూస్ చేస్తారు, అసలు ఏ స్కిన్ టైప్ వల్ల అయితే యూస్ చేస్తే బెటర్ ఉంటుందో ఈ రోజు మనం అయితే వీడియోలో తెలుసుకుందాం. కాంటోర్ అనేది ఫేస్ ఎవరికైతే బ్రాడ్ గా ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుందో వాళ్ళ ఫేస్ ని చిన్నగా చేయడం కోసం అనేది ఈ కాంటోర్ అనేది యూస్ చేస్తారు. ఆల్రెడీ మేకప్ ఆర్టిస్టులు మాకే ఎందుకు ఈ అమ్మాయి చెప్తుంది, కొత్తగా నేర్చుకొని వచ్చి అని అనుకోవచ్చు. బట్ మీరు మేకప్ ఆర్టిస్టులు, మీకు తెలుసు, కానీ చాలా మంది క్లయింట్లకి అయితే ఆ విషయం తెలియదు. సో క్లయింట్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నార్మల్ గా పీపుల్ అందరూ కూడా ఫెయిర్ స్కిన్ వాళ్ళు ఉంటారు, డార్క్ స్కిన్ వాళ్ళు కూడా ఉంటారు. ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఈ కాంటోర్ యూస్ చేస్తే రిజల్ట్ అనేది తెలుస్తుంది. బట్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఈ కాంటోర్ యూస్ చేస్తే రిజల్ట్ అయితే తెలియదు. అది ఎందుకు అంటే, ఫెయిర్ స్కిన్ వాళ్ళపైన కాంటోర్ అనేది డార్క్ గా ఉంటుంది, అంటే అది ఒక బ్రౌన్ కలర్ లో ఉంటుంది. సో ఈ బ్రౌన్ కలర్ లో ఉన్నది ఫెయిర్ స్కిన్ మీద అప్లై చేస్తే దాని షేప్ అనేది మనం తీయడానికి అవుతుంది. బట్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళపైన ఇదే బ్రౌన్ కలర్ అప్లై చేస్తే, బ్లెండ్ చేసినా పోనీ అప్లై చేసినా ఆ రిజల్ట్ అనేది కనిపించదు. అండ్ అక్కడ ఏ కలర్ అప్లై చేస్తున్నామో కూడా కనిపించదు. సో బ్రాడ్ ఫేస్ ఉన్నా కూడా, చబ్బీగా ఉన్నా కూడా, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే కాంటోర్ అనేది యూజ్ అవ్వదు. ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే కాంటోర్ అనేది యూజ్ అవుతుంది. అది కూడా చబ్బీగా ఉన్న వాళ్ళు చిన్న ఫేస్ చేయడానికి మాత్రమే కాంటోర్ని యూజ్ చేస్తారు.